ఇటు ఉప్పల్లో భారీ వర్షం కురుస్తోంది. హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో ఉప్పల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా ఎక్కడా కనిపించిన జీహెచ్ఎంసీ సిబ్బంది ఎక్కడా కనిపించడం లేదు. ఉప్పల్లో భారీ వర్షం కురుస్తోంది. హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో ఉప్పల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా జీహెచ్ఎంసీ సిబ్బంది ఎక్కడా కనిపించడం లేదు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ లిఖిత జాయిన్ అవుతున్నారు. లిఖిత, చూస్తున్నాం గత కొన్ని రోజులుగా వర్షాలు హైదరాబాద్ను ఎంత అతలాకుతలం చేస్తున్నాయో. దీంతో జీహెచ్ఎంసీ సిబ్బంది ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులందరూ కూడా చాలా భారీ ఎత్తున ఉత్తర్వులు ఇస్తున్నారు. బట్ ఎక్కడా జీహెచ్ఎంసీ సిబ్బంది కనిపించలేదు ఉప్పల వాసులు చెప్తున్నారు. ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ ఉప్పల్లో సిచ్యువేషన్ ఏంటి? సతీష్, థ్యాంక్ యూ. ఇప్పటికే ఈ హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా మనం వర్షం పడితే చాలు పూర్తి స్థాయిలో స్విమ్మింగ్ పూల్స్ అనేటివి ఎక్కువ శాతం రోడ్ల పైన కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో మరింత దారుణంగా తయారైంది. అక్కడ ఒక ఫ్లైఓవర్ నిర్మాణం అయితే జరుగుతుంది. సో దాంతో పూర్తి స్థాయిలో ఆ మరమ్మత్తు పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో అక్కడ కొంతవరకు ఆ గుంతలు గొయ్యలు అనేటివి చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ వరద ప్రభావం పూర్తి స్థాయిలో ఆ యొక్క గుంతలలోకి చేరుకొని ఒక స్విమ్మింగ్ పూల్ అయితే అది తలపిస్తున్నట్లుగానైతే కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు కూడా దీనికి సంబంధించి ఇట్లా పరిస్థితి ఉంది అంటూ కూడా అధికారులకు చెప్పినప్పటికీ అక్కడ ఆల్రెడీ వర్క్ జరుగుతున్నాయి కదా, దాన్ని మేమేం చేయలేమంటూ కూడా కొంతవరకు జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారంటూ అక్కడ స్థానికులు చెప్పే పరిస్థితి అయితే నెలకొంది. అయినప్పటికీ కూడా అటు జిహెచ్ఎంసీ వారు పట్టించుకోవట్లేదు, ఇటు ఇతర అధికారులు పట్టించుకోవట్లేదు అంటూ కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలు వాపోతున్న పరిస్థితి ఉంది. అది రహదారి కావడంతో ఇతర ప్రాంతాల నుండి వచ్చే వాహనాలకు కావచ్చు, ఆ ప్రాంతాల్లో నివసించే వారికి కావచ్చు చాలా వరకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎప్పటికప్పుడు మేము దీనికి సంబంధించి అర్జీలు పెట్టుకుంటున్నప్పటికీ కూడా ఏం మాత్రం కూడా పట్టించుకొని పరిస్థితి నెలకొంది. హెవీ ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి. చాలా వరకు మేము ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ కూడా ఇక్కడ చెప్తున్నప్పటికీ కూడా పరిస్థితులు మారకపోవడం, దీని వలన కొంతవరకు నిర్లక్ష్యం అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు ఉప్పల్ రోడ్లు ఏ విధంగా తయారయ్యాయి, అంతేకాకుండా అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆ ప్రాంతాలకు ఎక్కడెక్కడనైతే కొంతవరకు ఈ నీరు ఎక్కువగా చేరుతున్న ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో వాటన్నిటిని పరిశీలించేందుకైతే ఇటు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కూడా స్టార్ట్ చేసినట్లుగానైతే తెలుస్తోంది. అయితే ఎక్కడైతే నిర్లక్ష్యంగా ఉంటారో అక్కడ కఠిన చర్యలు తీసుకోబడతాయంటూ కూడా స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా ఈ యొక్క పరిస్థితి మారాలి. చాలా ప్రాంతాల్లోనైతే ఇదే పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా వర్షం పడిందంటే చాలు పూర్తి స్థాయిలో మునిగిపోవడం కావచ్చు, లేదా ఆ ప్రాంతాల్లో పూర్తిగా ఏదైతే వరద నీటి వల్ల వచ్చిన బురద అనేది చాలా ఎక్కువగా ఉండడంతో వాహనాల రాకపోకలకు కావచ్చు, బాటసార్ల రాకపోకలకు కావచ్చు చాలా ఇబ్బంది ఎదురవుతుంది అంటూ ప్రతిసారి కూడా నగర ప్రజలు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని వెంటనే మార్చాలి అంటూ కూడా ఇప్పటికే సీఎం పలు సందర్భాల్లో కూడా దీనికి సంబంధించి మీటింగ్స్ ఏర్పాటు చేశారు. ప్రతిసారి ఈ యొక్క వర్షాకాలం రావడం కావచ్చు, ఆ సమయంలో వర్షాలు పడుతున్న పరిస్థితులు ఉంటాయి. సో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసిన సమయంలో ఎక్కువగా వరద నీరు రావడం, దాని వల్ల చెత్త చెదారం అనేది కూడా రోడ్లలో మ్యాన్హోళ్లలో చేరుకోవడం, దాన్ని పూర్తి స్థాయిలో నిర్మూలించే పరిస్థితి లేకపోవడం, ఇట్లాంటివి కాకుండా బెంగళూరు తరహాలో ఏదైతే ఇప్పుడు వర్షం వస్తుంది అనగానే వెంటనే అటు ప్రజలకు ఇటు అధికారులకు అప్రమత్తం చేసే విధంగా యొక్క చర్యలు చేపట్టాలి. అంతేకాకుండా ఇకపైన హైదరాబాద్ నగరంలో వర్షం పడింది అంటే ఈ హైదరాబాద్ వాసులు ఎవరైతే ఉంటారో వారు భయపడకుండా హ్యాపీగా వారి పనులు చేసుకునే విధంగానైతే చర్యలు చేపట్టాలని ప్రభుత్వం చూస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ లిఖిత.